జోహార్ తెలంగాణ మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న మన నగర మేయర్ గౌరవనీయులు సునీల్ గారికి, మాజీ మంత్రివర్యులు మిత్రులు గంగుల కమలాకర్ గారికి, మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన పార్లమెంట్ సభ్యులు మా అన్న గౌరవనీయులు వినోదన్న గారికి, మన డిప్యూటీ మేయర్ స్వరూప హరిశంకర్ గారికి, రవీందర్ సింగ్ గారికి, మన హుజూరాబాద్ శాసనసభ్యుడు యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారికి, సుంకె హరిశంకర్ గారికి, గౌరవనీయులు మిత్రులు మాజీ శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారికి, మా లక్ష్మణన్న గారికి, మన మాజీ కుడా చైర్మన్ జీవి రామకిషన్ రావు గారికి, గౌరవ కార్పొరేటర్లకు, కరీంనగర్ అక్కా చెల్లెలకు, అన్నదమ్ములందరికీ నేను పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ కరీంనగర్ లో పెరిగి పెద్దయిన వాడిని నేను. ఈ కరీంనగర్ లో చదువుకున్న విద్యార్థిని నేను. నాడు నేను చూసిన కరీంనగర్, నేడు మారిన కరీంనగర్ చూస్తే నా రెండు కళ్ళు సరిపోతలేవు. ఎటు చూసిన అద్భుతమైన రోడ్లు, చక్కటి లైట్లు, ఎంతో అద్భుతంగా ఈ కరీంనగర్ తీర్చిదిద్దబడ్డదంటే అది మన కేసీఆర్ కృషి, మన గంగుల కమలాకర్ గారి ప్రయత్నం, మా వినోదన్న తోడ్పాటు అని చెప్పుకోక తప్పదు. మిత్రులారా, ఒకటే ఆలోచించండి. నిజంగా కరీంనగర్ కు పుట్టినిల్లు లాంటిది బీఆర్ఎస్ పార్టీకి. మన పార్టీ పుట్టి ఏప్రిల్ 27వ తారీఖు కరెక్ట్ గా 24 సంవత్సరాలు కాబోతుంది. అంటే ఇంకో 15 రోజులైతే బీఆర్ఎస్ పార్టీ పుట్టి 24 ఏళ్లు అవుతుంది. పార్టీ పుట్టిన మొదటి నెలలోనే కరీంనగర్ సభతోనే బీఆర్ఎస్ పార్టీ శంకరావాన్ని పూర్తించింది. మరి కరీంనగర్ గడ్డంటే కేసీఆర్ కి ఎంతో ప్రేమ. మొదటి రోజుల్లోనే కరీంనగర్ జిల్లా పరిషత్ ను గెలిపించిన ప్రజలు మన కరీంనగర్ జిల్లా ప్రజలు. కేసీఆర్ గారిని ఎంపీగా కేంద్ర మంత్రి చేసిన ఘనత ఈ కరీంనగర్ ప్రజలకే దక్కుతుంది. 2 సార్లు తెలంగాణ కోసం కేసీఆర్ గారు రాజీనామా చేస్తే కూడా గుండెకు హత్తుకొని ఆశీర్వదించిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు రైల్వే లైన్ మంజూరు చేయించారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో వినోదన్న, కేసీఆర్ గారు కలిసి కరీంనగర్ కు రైలు శాంక్షన్ చేయిస్తే ఇవాళ పనులు దగ్గర పడతా ఉన్నాయి. అదేవిధంగా మీరందరూ 2014లో వినోదన్నను ఎంపీగా గెలిపించారు. మరి వినోదన్న విద్యావంతుడు, మంచి మేధావి, మృదు స్వభావి, 10 మందికి సహాయం చేసే గుణమున్నటువంటి వ్యక్తి. కొంతమంది మాటలు ఎక్కువ ఉంటాయి, కానీ మా వినోదన్నది చేతల్లో చేసి చూపించే మనిషి. ఆయన మాటలు తక్కువ మాట్లాడతాడు, ఆయన చేతల్లో చేసి చూపిస్తాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం భారతదేశంలోని 28 పార్టీలను ఒప్పించి మెప్పించి లేఖలు తేవడంలో కేసీఆర్ కు కుడిభుజంగా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించింది. 2014లో కరీంనగర్ ఎంపీగా గెలిచి సాధ్యం కానటువంటి, అవకాశం లేనటువంటి స్మార్ట్ సిటీని కరీంనగర్ కు సాధించిన ఘనత కూడా వినోదన్నదే. ఇలా 1000 కోట్ల రూపాయలు కరీంనగర్ కు కేంద్రం నుంచి నిధులు తెచ్చిందంటే మా వినోదన్న కృషి అని చెప్పి మనం ఈరోజు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ వినోదన్న జాతీయ రహదారులు, ఇక్కడి నుంచి కామారెడ్డి జాతీయ రహదారి గాని, వరంగల్ కరీంనగర్ చొప్పదండి జాతీయ రహదారి గాని, ఎల్కతుర్తి హుస్నాబాద్ మెదక్ జాతీయ రహదారి, ఇవన్నీ కూడా సాధించింది వినోద్ కుమార్ గారి. పనిచేసే గుణం ఉండాలి, పనిచేసే తత్వం ఉండాలి, ఆ తెలివితేటలు ఉండాలి. అవి వినోదన్న గారిలో ఉన్నాయి. ఇక్కడ మొన్న మీరు భావోద్వేగాలు రెచ్చగొట్టే ఎంపీగా బండి సంజయ్ గారిని గెలిపించాం. మరి 5 ఏళ్లలో ఆయన కరీంనగర్ కు సాధించింది ఏందో ఒక్కటైనా చెప్పగలుగుతారా? వినోదన్న పార్లమెంట్ లో అనర్గళంగా హిందీలో, ఇంగ్లీష్ లో 106 సార్లు మన కరీంనగర్ కోసం, మన తెలంగాణ కోసం పార్లమెంట్ లో మాట్లాడింది. సంజయ్ గారు ఎప్పుడైనా
మా కరీంనగర్కి ఇది కావాలి, మా కరీంనగర్ కోసం ఇది కావాలని ఒక్కసారన్న పార్లమెంట్ లో మాట్లాడిండా అని నేను అడుగుతా ఉన్నా. మరి మనం కూడా ఆలోచించాలి. మనకు మంచి చేసే వాళ్ళు ఎవరు, మనకు మేలు చేసే వాళ్ళు ఎవరో దయచేసి ఆలోచించాలని విజ్ఞులైన కరీంనగర్ ప్రజలను నేను కోరుతా ఉన్నా. ఏమిచ్చింది బీజేపీ? 10 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉంటే 10 ఏళ్ల కేంద్ర ప్రభుత్వంలో ఈ తెలంగాణకు గాని ఈ ప్రజలకు గాని చేసిన ఒక్క మంచి పని చెప్పగలుగుతారా? చేసింది 60 రూపాయలున్న పెట్రోల్ డీజిల్ ధరల్ని 100 రూపాయలు చేసింది. 400 ఉన్న సిలిండర్ ధరను 1000 రూపాయలు చేసింది. నిరుద్యోగం పెంచింది, పేదరికం పెంచింది, ఆకలి పెంచింది. ఇంతకు మించి బీజేపీ చేసింది. నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయినాయి 10 ఏళ్ల బీజేపీ పాలనలో. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. ధరలు పెంచింది, పేదల నడ్డీ విరిచింది. మా దళితులకు బీజేపీ ఏమైనా చేసిందా? మా చదువుకున్న యువకులకు బీజేపీ ఏమైనా చేసిందా? ఏం చెప్పింది బీజేపీ? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో, ఎవరికి ఇచ్చారో సమాధానం చెప్పండి. 20 కోట్లు ఇస్తామని చెప్పిన బీజేపీ కేవలం 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నది. 10 ఏళ్ల బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగి, పేదరికం పెరిగి, ఆకలి పెరిగింది తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదు. యువతకు చేయలే, మా బీసీలను పట్టించుకోలే, మా ఎస్సీలను పట్టించుకోలే, మహిళల్ని పట్టించుకోలే, కార్మికుల్ని పట్టించుకోలేదు. మీరు చేసింది ఏమన్నా ఉన్నదా అని అడుగుతున్నా. నవోదయ విద్యాలయాలు మేము కొత్తగా 32 జిల్లాలు చేసుకున్నాం. మాకు నవోదయ విద్యాలయాలు అంటే కనీసం నవోదయ విద్యాలయం ఇవ్వలేదు. మా కరీంనగర్ కు మెడికల్ కాలేజీ కావాలంటే ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. దేశం మొత్తం 157 మెడికల్ కాలేజీ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. అందులో మా కరీంనగర్ కు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వని దరఖాస్తు పెడితే మొండి చేయి చూపినటువంటిది బీజేపీ పార్టీ. ఊకున్నామా? మా గంగుల కమలాకర్ అన్న, మా వినోద్ అన్న ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా వీళ్ళిద్దరూ కేబినెట్ లో ముఖ్యమంత్రి గారిని అడిగారు. నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ హోదాలో కేబినెట్ మీటింగ్ లో వినోద్ అన్న అడిగిండు. కరీంనగర్ ఎమ్మెల్యేగా మా మంత్రిగా కమలాకర్ అన్నా మాకు కరీంనగర్ కు మెడికల్ కాలేజ్ కావాలని కేసీఆర్ గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు నా దిక్కు చూసి వెంటనే కరీంనగర్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయమని ఉత్తర్వులు ఇచ్చారు. ఆనాడు వీళ్ళిద్దరి కృషితో కరీంనగర్ కు మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసినాం. ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కరీంనగర్ లో నడుస్తా ఉన్నది. కరీంనగర్ కు నర్సింగ్ కాలేజీ తెచ్చాం, కరీంనగర్ కు ప్రభుత్వ మెడికల్ కాలేజీ తెచ్చాం. కరీంనగర్ లో అనేక విద్యాలయాలు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏమిచ్చింది బీజేపీ? 157 మెడికల్ కాలేజీలు ఇస్తే మీరు మొండి చేయి చూపించిండ్రు. తెలంగాణకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇవ్వండి బీజేపీ. ఇందుకోసం మనం బీజేపీని ఆదరించాలా? నేను అడుగుతున్నా, 10 ఏళ్లలో బీజేపీ ఈ రాష్ట్రానికి చేసిన ఒక్క మంచి పని చెప్పండి. పేదలకు మీరు తెచ్చిన ఒక్క పథకం చెప్పండి. ఉన్నదా ఒక్క పథకం అన్నా? ఒక్క పథకం లేదు. పథకాలు లేవు కానీ చిత్రపటాలు మాత్రం పంచుతున్నారు ఇంటికి వచ్చి. పథకాలు చేయండి రా బాబు అంటే ఇంటికో చిత్రపటం, ఇంటికో క్యాలెండర్ పంచుతున్నారు. నిజంగా మీరు చేసుంటే మేము ఈ పథకం తెచ్చినాం, పేదల కోసం పనిచేసినామని చెప్పేటోళ్ళు. చేసిందేమీ లేదు కనుక, చెప్పడానికి ఏమీ లేదు కనుక ఇంటికో చిత్రపటం, ఇంటికో క్యాలెండర్ మాత్రం పంచుతున్నారు. క్యాలెండర్లు కడుపు నింపుతాయా? చిత్రపటం మన ఆకలి తీరుస్తుందా? దయచేసి పేదలకు ఏం చేసిందో చెప్పండి. అందువల్ల ఆలోచన చేయాలి. ఇవాళ ప్రశ్నించే గొంతు కావాలి. వినోదన్న లాంటి మేధావిని, వినోదన్న లాంటి పనిమంతుణ్ణి, అనుభవజ్ఞుణ్ణి మనం గెలిపించుకుంటే అద్భుతంగా మన కరీంనగర్ ను ఈ భారతదేశ చిత్రపటంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో నిలపగలుగుతాడు మన వినోదన్న. దయచేసి ఆలోచించండి. 2014లో మీరు గెలిపిస్తే స్మార్ట్ సిటీ తెచ్చిండు, నేషనల్ హైవేలు తెచ్చిండు, కరీంనగర్ కు రైలు తెచ్చిండు. దురదృష్టవశాత్తు 2019లో వినోదన్న ఓడిపోయింది. ఓడిపోతే మాత్రం ఊరుకున్నాడా? ఆయన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా కరీంనగర్ లో ఒక స్థానిక సంస్థల ప్రతినిధిగా కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. కష్ట సుఖాల్లో ఉన్నాడు. అన్నింటా నిలబడి కరీంనగర్ లో కరోనా వచ్చినా, మన ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది వచ్చినా, ఓడిపోయినా కూడా కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు మన వినోదన్న గారు. అందువల్ల మీరందరూ కూడా మంచిగా పనిచేసే వినోదన్నను మనం గెలిపించుకుందాం. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చింది ఈ మధ్యన. ఇవాళ ప్రజలకు అర్థమైంది
ఇంతమంది అక్కా చెల్లెలు కనబడుతున్నారు. నేను ఒకటే ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. మన కేసీఆర్ ఉండగా 4 ఏళ్లు ఈ కరీంనగర్ లో ప్రతిరోజు నల్లా వచ్చింది. కాంగ్రెస్ వచ్చి 4 నెలలు అయింది. దినం తప్పించి దినం నల్ల ఎందుకైంది? మరి 4 ఏళ్లు కేసీఆర్ ఇస్తాడెట్లా? ఈ కాంగ్రెస్ వచ్చిన 4 నెలలకే దినం తప్పించి దినం నల్ల అవుతుందా? మరి ఇంకా 4 నెలలు పోతే 4 రోజులకు ఒక్కసారి వస్తుంది నల్ల. మరి ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే ఇంకా 4 రోజులకు ఒక్కసారి నల్లొచ్చే ప్రమాదం ఉంటది. ఇప్పటికే దినం తప్పించి దినం నల్లొస్తే మా అక్క చెల్లెలు కరీంనగర్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళా డ్రమ్ములు కొనుకొచ్చుకుంటున్నారు, మళ్ళా హౌజులు కొనుకొస్తున్నారు, మళ్ళా నీళ్లు నింపి పట్టుకున్నాడు మోపైంది. మరి ఆనాడు కేసీఆర్ గారు 4 ఏళ్లు మిషన్ భగీరథ చేసిన తర్వాత ప్రతిరోజు కరీంనగర్ ప్రజలకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? నేను అడుగుతున్న మా అక్క చెల్లెలను, కాంగ్రెస్ వాళ్ళు ఎంత ముద్దుగా అబద్దాలాడినక్క. ఏమని చెప్పింది మన ఎలక్షన్ల ముంగట రేవంత్ రెడ్డి? మమ్మల్ని గెలిపియండి, ఈ రాష్ట్రంలో అక్క చెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టు నెలకు 2,500 బ్యాంకులలో వేస్తా అన్నాడు. నేను అడుగుతున్న మా అక్క చెల్లెలను, ఎవరికన్నా కరీంనగర్ లో ఏ చెల్లెకు గాని అక్కకు గాని మహాలక్ష్మి కింద 2,500 వచ్చినాయా? చెల్లె పడ్డాయా ఎవరికన్నా? మరి ఒకటే సీదా ముచ్చట, 2,500 పడ్డోళ్ళంతా కాంగ్రెస్ కోటేయండి, పడనోళ్ళంతా కారు గుర్తుకు ఓటేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఎలక్షన్ల ముందు ఒక అవ్వని అడిగిండు, అవ్వాని పింఛన్ ఎంత అన్నాడు. 2,000 వస్తుంది బిడ్డ, కేసీఆర్ ఇస్తుండు అన్నాడు. ఇదేమన్నాడు? మళ్ళొచ్చే నెల డిసెంబర్ నుంచి కాంగ్రెస్ ను గెలిపియండి, 4,000 పెన్షన్ ఇస్తా అని అందంగా అబద్దాలాడిండు. నమ్మి ఓట్లేసిన అవ్వా తాతలను గుండెల మీద దన్నిండి రేవంత్ రెడ్డి. ఏడబోయింది 4,000 పెన్షన్? వచ్చిందా? ఎవరికన్నా 4,000 పెన్షన్ వచ్చిందా? అంటే 4,000 పెన్షన్ ఇస్తానని 42 లక్షల మంది అవ్వా తాతలయ్యి అక్క చెల్లెళ్ళ ఓట్లేయించుకొని 4 నెలలైనా అమలు కాలే. అప్పుడేం చెప్పింది ఎలక్షన్ల ముంగట? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 100 రోజుల్లో చేస్తామని వాళ్ళు బాండ్ పేపర్లు పంచిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు, అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు. ఇది రాహుల్ గాంధీ మాట అని నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. 100 రోజులు పోయి 120 రోజులైంది. ఏమైందయ్యా నీ 4,000 పింఛన్ అంటే? ఏమేం మొన్ననే వచ్చినాం, 4 నెలలే అయింది, జర ఆగరాదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆనాడేమో గంభీరంగా ఉపన్యాసాలు చెప్పిండ్రు. 100 రోజుల్లో చేయకపోతే 3 నెలలకు రాస్తాం, 100 రోజుల్లో చేసి ఇస్తామని బాండ్ పేపర్లు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ముఖం చాటేస్తుండ్రు. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే, మీరు అడగండి, మీ ఇళ్లలో, మీ ఇంటి పక్కన, మీ వార్డుల్లో అడగండి. అవ్వాతాతలకు 4,000 పెన్షన్ కాదు కదా, జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. జనవరి నెల ఒక నెల 2,000 కూడా ఎగ్గొట్టిండు. ఇది ఎట్లుందంటే, వెనకటికో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. 4,000 పెన్షన్ కాశపడితే ఈ 2,000 కూడా ఎగరగొట్టిండు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆలోచించాలి. అందుకే అవ్వా తాతలకు చెప్పండి, 4,000 పింఛన్ వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ కి అయింది, రానోళ్ళంతా మన కారుకు, మన కేసీఆర్ కు ఓటేసుకుందామని ఇలా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగ యువతకు ఏం చెప్పింది వీళ్ళు? నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పింది, వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు, కానీ ఇవ్వలేదు. మొన్న మేము అసెంబ్లీలో అడిగాం, ఏమైంది 4,000 నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని నేను అడిగితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లేచి ఏమంటాడు, మేము 4,000 ఇస్తామని గాని 6 గ్యారెంటీల్లో గాని ఎన్నికల సమయంలో హామీ ఇయ్యలేదు అని నెత్తికొక్కుంటాడు. నిండు అసెంబ్లీలో అబద్ధమాడతాడు. నిండు అసెంబ్లీలో ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరిని మోసం చేయలేదు. రైతులకు మోసం, మహిళలకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, పేదలకు మోసం, అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఏమన్నారు? 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడే చేస్తామన్నారు. 15,000 రైతు బంధు ఇస్తామన్నారు. 500 బోనస్ ఇస్తామనే బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఏమీ జరగలే. రైతులకు అన్యాయం, మహిళలకు అన్యాయం, నిరుద్యోగ యువతకు అన్యాయం,
పేదలైన అవ్వ తాతలకు అన్యాయం. అడుగడుగున మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దొరుకుతారా? 4 నెలలనే ఇంత ఆగం పట్టిండ్రు. మల్లగిట్ట ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే 4 ఏళ్ల దాకా మనం ఆగమైపోతాం. జాగ్రత్త. అందువల్ల మీరు వినోదన్నని గెలిపిస్తే రేపు గంగుల కమలాకర్ గారు నేను అసెంబ్లీలో బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళను ప్రశ్నిస్తాను. బిడ్డా మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు మా అక్క చెల్లెలకు 2500 ఇవ్వకుండా మోసం చేసినావు, మా అవ్వ తాతలకు 4000 ఇవ్వకుండా మోసం చేసినావు, మా రైతులకు వడ్లకు బోనస్ ఇవ్వకుండా మోసం చేసినావు, మా నిరుద్యోగ యువతకు 4000 ఇవ్వకుండా మోసం చేసినావు. అందుకే ఈ ఎంపీ ఎన్నికల్లో నీకు సురుకు పెట్టిరు బిడ్డ. ఇప్పటికన్నా కండ్లు తెరు, తొందరగా ఇయ్యమని చెప్పి మేము బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచుతాం. ఆ బలం మాకు ఇవ్వండి, ఆ శక్తి మాకు ఇవ్వండి. మీరు వినోదన్నను గెలిపించి ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి. సపోజ్ మీరు తప్పిపోయి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను మా కమలాకర్ లేచి అసెంబ్లీలో అడిగినామనుకో, ఏమంటాడు? ఏమయ్యా కమలాకర్, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, వడ్లకు బోనస్ ఎగ్గొట్టినా, రైతు బంధు ఎగ్గొట్టినా, ఆడోళ్లకు 2500 ఇస్తాను ఎగ్గొట్టినా, మా వృద్ధులకు 4000 ఇస్తాను మోసం చేసిన, నిరుద్యోగ యువతకు 4000 ఇస్తాను మోసం చేసిన, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాను మోసం చేసిన, కళ్యాణ లక్ష్మి ఎంబడ తులం బంగారం ఇస్తామని మోసం చేసిన, అయినా నాకు ఓట్లేసి నువ్వు ఏం మాట్లాడతావా కమలాకర్ అన్నడా? మేము గట్టిగా అడగాలంటే ఏం చేయాలి? బిడ్డ, నిన్ను ఓడగొట్టిండ్రు, నీ కాంగ్రెస్ డిపాజిట్ పోయింది, నీ కాంగ్రెస్ 3rd ప్లేస్ లకు వచ్చింది, నువ్వు మోసం చేసినావు కనుక జనం కరీంనగర్ లో చురుకు పెట్టిండ్రు. జాగ్రత్త అని మేము అడగాలనా వద్దా? ఆ అడిగే బలం మీరు మాకు ఇవ్వాలి. ప్రశ్నించే గొంతును గెలిపించండి. వినోదన్న ఢిల్లీలో పార్లమెంట్ లో కొట్టాడు, గంగుల కమలాకర్ నేను అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచుతాం. సొల్లు మాటలు తప్పేమన్నా చెప్తుండ్రా? కాంగ్రెస్ వాళ్ళు పొద్దున టీవీ పెట్టినా పేపర్ చదివినా ఏమున్నా గట్లయిందట గిట్లయిందట. సొల్లు మాటలు, గ్యాస్ పురాణం, అబద్దాలు తప్ప అసలు ప్రజలకేం చేస్తున్నారు? పరిపాలన గాలి వదిలేసిండ్రు. లోవర్ మానేట్ డ్యాం ఖాళీ అయిపోయింది, తాగడానికి మంచినీళ్లు లేవు, కాలువల కింద వ్యవసాయ పొలాలకు నీళ్లు లేవు, ఆడ పంటలు ఎండిపోతున్నాయి, ఈడ కరీంనగర్ లో అక్కా జిల్లాల గొంతు ఎండిపోతున్నది. ఇదేనా మీ 4 ఏళ్ల పాలన? పరిపాలన చేత కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయరాదు, కానీ సొల్లు మాటలు మాట్లాడతారు. మొన్న కరీంనగర్ కు మన కేసీఆర్ వచ్చింది. కరీంనగర్ కు కేసీఆర్ వచ్చి ఏమడిగిండు? అరే పంటలు ఎండిపోతున్నాయి, తాగడానికి నీళ్లు లేక గొంతు ఎండిపోతున్నది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతులు కష్టాల్లో ఉన్నారు, గా వడ్లకు 500 బోనస్ ఇవ్వమని కేసీఆర్ అడిగిండు. ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన? ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడా? కేసీఆర్ నీ చెడ్డి ఉడగొట్ట అంటాడు. నువ్వేమన్నా చెడ్డి ఉడగొట్టడానికి నువ్వేమన్నా చెడ్డి గ్యాంగ్ సభ్యుడివా? చెడ్డి గ్యాంగ్లకి వెనకటి నేనవా? నువ్వు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా? అది పద్ధత? కేసీఆర్ రైతుల కోసం అడిగిండు, పేదల కోసం అడిగిండు, ప్రజల గొంతెండిపోతుందని మాట్లాడిండు. నువ్వు గా మాట మాట్లాడితే చేతనైతే నీళ్ళిచ్చి మాట్లాడు, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాట్లాడు. కానీ కేసీఆర్ పట్ల తెలంగాణ సాధించి చావు నోట్లో తలబెట్టి చివరికి చావడానికి సిద్ధపడి కానే కాదన్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్ల నువ్వు గా భాషన మాట్లాడేది? కరీంనగర్ అంటేనే తెలంగాణ ఉద్యమాల గడ్డ, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిదిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. నేను ఒక్క విషయం గుర్తు చేయదలుచుకున్నా. ఈ రేవంత్ రెడ్డి ఎన్నడన్నా ఒక్కనాడు జై తెలంగాణ అన్నాడే? ఉద్యమంలో అన్నాడా? ముఖ్యమంత్రి అయినాక అన్నాడా? నేను సవాల్ విసురుతున్నా రేవంత్ రెడ్డికి, ఇప్పటికైనా ఒక్కసారి గా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించు, గా అమరవీరుల స్తూపం దగ్గర 2 పువ్వులు పెట్టు, ఒక్కసారి జై తెలంగాణ అని ఆ కుర్చీలో కూర్చున్నందుకు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేకపోతే నీకు ఆ కుర్చీ ఎక్కడయ్యా నీకు? ఎందుకట మనము ఈ కరీంనగర్ ఆనాడు గంగుల కమలాకర్ అన్న గాని మేము గాని తెలంగాణ ఉద్యమంలో ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర, ఇదే ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నిరాహార దీక్ష శిబిరాలు నడిచినాయి. గుర్తుందా మీకు? ఎన్ని రోజులు దీక్షలు చేసినామే? జేఏసీ పెట్టి మన ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నెలల తరబడి సంవత్సరాల తరబడి దీక్షలు చేసినాం, వంట వార్పు చేసినాం. మనం పోరాడితే హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి కరీంనగర్ కు తుపాకీ తీసుకొని బయలుదేరిండు.
తుపాకీ తీసుకొని కరీంనగర్ కు బయలుదేరి ఎవర్రా జై తెలంగాణ అనేది, జై తెలంగాణ అంటే కాల్ చేస్తాను తుపాకీ పట్టుకొని బయలుదేరినటువంటి వ్యక్తి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. అరే అయితే అయిండు, ఎన్నడన్నా టీవీల్లో పేపర్లను తెలంగాణ సాధనలో అమరులైన విద్యార్థి అమరులకు ఒక్కనాడన్న 2 పూలు పెట్టినాడా ఈ మనిషి? ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించిండా ఈ మనిషి? దయచేసి ఆలోచన చేయండి. ఉద్యమాల గడ్డ ఈ కరీంనగర్ లో మరి అటువంటి సమైక్యవాద అడుగులకు మడుగులొత్తే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని రేవంత్ రెడ్డిని సమర్థిద్దామా? దయచేసి ఆలోచించండి. ఒక్కసారి మనిషి మోసపోతాడు, కానీ ప్రతిసారి మోసపుచ్చలేడు. మొన్న ఎన్నికల్లో 6 గ్యారంటీలని రకరకాల మాయ మాటలు చెప్పిండ్రు. ప్రజలు కూడా అనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఈ 100 రోజుల్లో ఉద్ధరిస్తారేమో అనుకున్నారు, కానీ ఈ ఉద్ధర మాటలు చెప్తారనుకోని ప్రజలు అనుకోలేదు. ఇప్పుడు అర్థమైంది, కాంగ్రెస్ వాళ్ళై ఉద్ధరించే మాటలు కావు ఇవన్నీ, ఉద్ధర మాటలు, ఉత్త మాటలు అనేటువంటి విషయం ఇలా ప్రజలకు అర్థమైపోయింది. మరి ఇప్పుడు అర్థమైన తర్వాత ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. మళ్ళీ ఇప్పుడు పోతే మళ్ళీ దొరకరు కాంగ్రెస్ వాళ్ళు. ఈ పార్లమెంట్ ఎన్నికలైతే ఇంకా 4.5 ఏళ్ల దాకా దొరకరు. అందువల్ల ఇప్పుడు దొరికినప్పుడే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. ఇంకో విషయం జాగ్రత్తగా వినండి. గతంలో మనం ఏమన్నారు, అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే అని బదనాం చేసిండ్రు, మనం బురద చల్లిండ్రు. ఇద్దరు ఒకటే అన్నారు. ఇప్పుడు ఎవరొకటైండ్రు? బడే బై చోటే బై ఇద్దరు ఒకటైంది. ఈ చోటే బై మొన్న మోడీ గారు వస్తే ఏమన్నాడు, మోడీ గారిని పట్టుకొని బడే భాయ్ ఆగే భీ తుమారా ఆశీర్వాద్ హమే రహనా చాహియే. భవిష్యత్తులో కూడా మోడీ గారు మీ ఆశీర్వాదం మాకు ఉండాలంటుండ్రు రేవంత్ రెడ్డి. अब कौन मिल गया? बड़े भाई छोटे भाई दोनों मिल गया. बीजेपी और कांग्रेस दोनों शेक हैंड ले लिया. एक तरफ राहुल गांधी बोलता है कि ये अदानी साहब वो मोदी साहब का चमचा है, अदानी साहब के पास पूरा मोदी साहब का पैसे है बोल के बोलते, लेकिन रेवंत रेड्डी जाके अदानी साहब से गला मिलता, अदानी साहब से अग्रीमेंट कर लेता. अब राहुल गांधी का बात सही है या रेवंत रेड्डी का बात सही है? आज रेवंत रेड्डी ने बीजेपी से मिला हुआ है. దయచేసి ఆలోచించండి. కరీంనగర్ లో ఇప్పటిదాకా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని ఫైనల్ చేయలేదు? లోకమంతా పెడతారు అంటే కరీంనగర్ లో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలవాలని ఇద్దరు ఒకటైపోయింది. వినోద్ అన్న మేధావి విద్యావంతుడు, ఈ బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టున్నది కరీంనగర్ లో అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చీకటి ఒప్పందం చేసుకున్నారు. దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ అనేక పార్లమెంట్ సీట్లలో రేవంత్ రెడ్డి గారే బీజేపీ గెలవడానికి చాలా చోట్ల బలహీనమైన అభ్యర్థులను పెడతా ఉన్నాడు. కొన్ని చోట్ల ఇప్పటికీ అభ్యర్థులను పెట్టకుండా కాంగ్రెస్ బీజేపీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయి. ఈ 2 పార్టీలు కలిసి బీఆర్ఎస్ దెబ్బతీయాలని కుట్ర చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణ. రేపు ఢిల్లీలో పార్లమెంట్ లో జై తెలంగాణ అనాలంటే ఈ గులాబీ జెండోలు అంటారు తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటారా? ఈ బీజేపీ వాళ్ళు అంటారా? దయచేసి ఆలోచించండి. ప్రశ్నించే గొంతు, తెలంగాణ గొంతుకను ఒక్కసారి మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కరీంనగర్ అభివృద్ధిలో ముందుకు సాగాలన్నా, తెలంగాణ ఆత్మ గౌరవం నిలబడాలన్నా, రేపు ఈ కాంగ్రెస్ బీజేపీల మెడలు వంచి పేద ప్రజల హక్కులు కాపాడాలన్నా, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు 13 హామీలు అమలు కావాలన్నా ఈ ఎన్నికల్లో వినోదన్న గెలవాల్సినటువంటి అవసరం ఉంది. బాగా ఆలోచించండి. ఒక విద్యావంతుడు, ఒక మేధావి, అనుభవజ్ఞుడు వినోదన్న గెలుపులో కరీంనగర్ అభివృద్ధి ఉన్నది, కరీంనగర్ సంక్షేమం ఉన్నది, కరీంనగర్ ప్రతిష్ట పెరుగుతుంది, కరీంనగర్ గౌరవం పెరుగుతుంది. ఈ కరీంనగర్ లో పెరిగి పెద్దవైన ఇక్కడ చదువుకున్న ఒక విద్యార్థిగా నేను కరీంనగర్ శ్రేయోభిలాషిగా వినోదన్నను గెలిపించండి అని మీ అందరినీ పేరు పేరున ప్రార్థిస్తూ జై తెలంగాణ.